ఎలా ఉందన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బాగుందన్న. ఎంత బాగుందంటే మా గోదావరి ఎంత వినసంపుకుంటుందో సినిమా కూడా అంత వినసంపుకుంది. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, నాకైతే బాగా నచ్చింది. విశ్వక్సేన నటన అయితే ఇందులో చాలా మెరుగని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే గతంలో సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమాలో విశ్వక్సేన నటన వేరే లెవెల్. అంటే సెకండ్ హాఫ్ డల్గా ఉంది అంటారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అయినా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ దృష్టిలో పెట్టుకుంటే 3 ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్ దృష్టిలో పెట్టుకుంటే 4 ఇవ్వచ్చు రేటింగ్. ఆ రేంజ్లో ఉంది. నేహా శెట్టి కానీ అంజలి గారు కానీ వాళ్ళ క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. డ్యాన్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. విశ్వక్సేన్ కెరీర్లో ఒక మెట్ట ఎక్కేశాడు. అంత అద్భుతమైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రతి ఒక్కరు చూడండి, అందరికి నచ్చుతుంది సినిమా. ఎన్టీఆర్ రేంజ్లో వేసాడు అన్న. యాక్టింగ్ అయితే ఉంది, ఆ రేంజ్లో కంపల్సరీగా ఉంది. బాలకృష్ణ గారి సినిమా అంటే ఫైట్లు నరుకులు ఉంటాయి. బాలకృష్ణ గారు గట్టిగా దాని మీద ఇంపాక్ట్ గట్టిగా ఉంది ఇందులో. ఆ ఫైట్స్ చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సెకండ్ హాఫ్ లో ఫ్యాన్స్ కి అంటే ఆడియన్స్ కి రాడ్ దింపారంటున్నారు. చాలా అంటే చాలా సెంటిమెంట్. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. తన పాపని అసలు ఆయన హిస్టరీ తెలవకుండా లాస్ట్ సెటిల్ చేశారు కదా, అది ఇంకా మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్క జీవితంలో పిల్లలకు మాత్రం కంపల్సరీ మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలిసి రావాలి. మరి క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది నీకు? ఎక్సలెంట్ అండి. దాంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందో అంటే ఆడియన్స్ కి అర్థం కావాలి అంటున్నారు. మీకేమైనా అర్థమైందా? విలన్ నుంచి స్టార్ట్ అయ్యి సెంటిమెంట్ కి ఎండ్ అయ్యింది.